ఇక్కడ కానుకలు ఉంటాయి, అదేవిధంగా కానుకలు వాడుతుంటుంది, వాగ్దానం కూడా ప్రార్థన చేసుకొని వాగ్దానం తీసుకోవాల్సిందిగా ముందు సేవకురాలుగా సేవకురాలు ఇద్దరం సంఘ వాగ్దానం తీసుకుంటాం. సంఘానికి ఒక సంఘానికి వాగ్దానం తీసుకుంటాం. తర్వాత వ్యక్తిగతంగా ఒక వాగ్దానం తీసుకుంటాం. మీరందరూ కూడా నిలబడి అలా ప్రార్థనలో నుండి ప్రార్థన చేసుకోండి. ప్రభువా ఈ సంవత్సరం నాకు ఒక వాగ్దానం తెచ్చి అది నా జీవితంలో జరిగించండి. ప్రార్థన చేసుకుంటా ఉండండి. వాగ్దానం కోసం చెప్పు, వాగ్దానాలు ఇస్తున్నాను. ప్రార్థన చేసుకుంటా ఉండగా సంఘ వాగ్దానం, సంఘానికి దేవుడిచ్చే వాగ్దానం ప్రార్థన కొరకు మీరు తీస్తూ ఉండగా మీరు కూడా వారి గురించి ప్రార్థన చేయండి. సంఘ క్షేమాభివృద్ధి కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తాను. సంఘ వాగ్దానం ఇక్కడ చర్చబడిన ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరు మీరు జీవించండి, ఆశీర్వదించండి. దేవాన్ని సంఘ వాగ్దానం తీసుకునే ప్రభు మీరు సహాయం చేయండి, కృప చూపించండి. వాగ్దానం ద్వారా మాతో మాట్లాడండి. దేవాన్ని ఈ సంఘాన్ని మీరు బలపరచమని, అభివృద్ధి చేయమని కృప చూపించమని, వాళ్ళకి సువార్తలు నెలతగా మీరు జీవించి ఆశీర్వదించమని, సహాయం చేయమని కృప చూపించండి. మీ దాసులు నెలతగా వేరే నెలతో మీరు అద్భుతంగా వాడుతున్న విధానం బట్టి మీకు ఇంకనూ అద్భుత కార్యాలు జరిగించమని కృప చూపించండి. ఇంకా మీరు బలపరచమని కృప చూపించండి. వాగ్దానం తీసుకున్నాక పర్వాలేదు, మీరు సహాయం చేయమని, మీరే వాగ్దానం చేయమని కృప చూపించండి. మరొకసారి కూడా ప్రభావాలు మీరు సహాయం చేయమని కృప చూపించండి. మీ ఆత్మలో దయచేయమని కృప చూపించండి. మా ప్రభువును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయొచ్చు, విస్తరింపజేస్తాను అన్నాడు. సంఘాన్ని ఏం చేస్తా ఉన్నాడు? ఇంకా విస్తరింపజేస్తాను, మేలు చేస్తున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరికి మేలు, వచ్చిన ప్రతి ఒక్కరికి మేలు, సంఘాన్ని క్షేమాభివృద్ధి చేస్తాడు, విస్తరింపజేస్తాడు. నేను నీకు తోడై ఉంటానన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సంఘానికి ఎవరు తోడు ఉంటానన్నాడు? దేవాది దేవుడే తోడుగా ఉంటాడు. ఈ వాగ్దానం సంఘ వాగ్దానం. ఇది ప్రజలందరికీ, సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరికీ ఈ వాగ్దానం జరుగుతుంది. కనుక వ్యక్తిగతంగా ఒక్కొక్కరు ప్రార్థన పూర్వకంగా వచ్చి ప్రార్థన చేసుకొని ఆ వాగ్దానం అక్కడ తీసుకోవాల్సిందిగా తెలియజేస్తాం. పాట పాడుతుండగా ఒక్కొక్కరు వరుసగా పాట పాడుతుండగా
ప్రార్థన చేసుకున్న బిడ్డలు ప్రార్థన చేసుకున్న తర్వాత మన దగ్గర అందరూ కూర్చున్న తర్వాత కేక్ ఉంది. కేక్ కటింగ్ తర్వాత చివరి ప్రార్థన కేక్ కటింగ్. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎవరికి మళ్ళీ వినిపిస్తారు మీకు అందరికీ చేస్తాను. కేక్ తీసుకొస్తే కార్యక్రమం రాస్తాను. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కాపాడు. దేవుడు మంచి వాక్యం ఇస్తున్నాడు. నది వలె సమాధానం పారటి కుటుంబంలో సమాధానం కలుగుతారు. నది వలె సమాధానం నీవు భయపడక మాట్లాడు. తీసుకున్నాడా ప్రార్థన? నువ్వు భయపడక మాట్లాడు. వీటికంటే గొప్ప కార్యం గొప్ప కార్యం గొప్ప కార్యం చేస్తాను.